అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఒక మోస్ట్ పవర్ఫుల్ ఒక వీడియో అని చెప్తాను, ఒక పరిహారం అని చెప్తాను. ఎందుకు అంటే ఈ ఒక్క పరిహారం మీరు కనుక విన్నారు అంటే ఆశ్చర్యపోతారు. అంత శక్తివంతమైన పరిహారం. ఏంటి ఈ ఒక్క పరిహారంతో ఇంతమంది నోర్లు మోయించొచ్చా? ఇంతమంది నోటికి ఆనకట్ట వేయొచ్చా? ఎంతమంది నోర్లు మూతల పడేలా చెయ్యొచ్చా? ఎంతమంది నోర్లు కుట్టేలా చెయ్యొచ్చా? మా మీద ఉన్నవి లేనివి చెప్పుకుంటూ చెడు ప్రచారం చేస్తున్న వాళ్ళందరి నోరు మొయ్యించొచ్చా? మా జీవితంలో ఉన్న థర్డ్ పర్సన్ని రిమూవ్ చేసుకోవచ్చా? మా ఇంట్లో వాళ్ళు మా మాట వినేలాగా చేసుకోవచ్చా? నిజమా? అది కూడా ఒక పాత చెప్పుతో. ఎందుకు పనికిరాని ఒక పాత చెప్పుతో ఇన్ని అవుతాయా? ఇన్ని జరుగుతాయా? ఎన్ని అద్భుతాలు మా లైఫ్లో జరుగుతాయని మీరు ఆశ్చర్యపోతారు. విషయం ఏంటి అంటే, ఎవరైతే మీ శత్రువుని మీరు అనుకుంటున్నారో, శత్రువు అంటే ఎవరు? మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు, మానసికంగా కుమిలిపోయేలాగా చేసేవాళ్ళు, వాళ్ళ వల్ల మనశ్శాంతి లేకుండా పోతూ ఉంటే, మీరు సఫర్ అవుతూ ఉంటే అలాంటి వాళ్ళని మనం శత్రువు కింద భావిస్తాం. మనకు చెడు చేసిన, కీడు తలపెట్టిన, హాని చెయ్యాలని చూసిన, మనల్ని నష్టపరచాలని చూసిన, దెబ్బ కొట్టాలని చూసిన వీరిని శత్రువులు అంటాం. అలాంటి శత్రువుల్లో ఎంతమంది ఉంటారో మీరు ఒక్కసారి ఊహించుకోండి. ముఖ్యంగా చెప్పాలి అంటే భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య థర్డ్ పర్సన్ ఉంటారు. సడన్గా ఎంట్రీ అయిపోతారు. ఎంతో చక్కగా ఉన్న వీళ్ళ మధ్యలోకి ఒక థర్డ్ పర్సన్ సడన్గా ఎంట్రీ అయ్యేసరికి వీళ్ళ రిలేషన్ దెబ్బతింటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇటువైపు ఉన్న వ్యక్తి అల్లల్లాడిపోతారు. ఇక వారి క్లోజ్నెస్ చూసి వీళ్ళు రోజు రోజుకి కూడా కుమిలిపోతూ ఉంటారు. పోనీ వారు వదిలేస్తారంటే వదలరు. వారి మోజులో పడిపోయి, వారి అట్రాక్షన్లో పడిపోయి వీళ్ళని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. ఫ్యామిలీ పర్సన్స్ అయితే ఇంటిని, సంసారాన్ని, బిడ్డలని నిర్లక్ష్యం చేస్తారు. దానివల్ల చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. వాళ్ళని భయపెట్టిన, బెదిరించిన లొంగరు, వంగరు, విడిచిపెట్టరు. ఏం చేసుకుంటావా చేసుకో అన్నంత ధీమాలో ఉంటారు. అలాంటి వారిని దెబ్బకి మీరు తరిమి కొట్టాలి. వారి యొక్క పేరుని గనుక మీరు ఈ పాత చెప్పు మీద రాసి ఒక ప్లేస్లో వేలాడగట్టారు, వేలాడ తీశారు అంటే ఆ దెబ్బకి భయంతో గజగజ వణికిపోయి మీ కాళ్ళు పట్టుకొని మరి సారీ చెప్పి మీ వాళ్లను జాగ్రత్తగా మీకు అప్పచెప్పి వెళ్తారు, మీకు వదిలేసి వెళ్తారు. అలాంటి ఒక అద్భుతమైన పరిహారం. ఇక ఎవరైతే మీరు డబ్బులు ఇచ్చారో, తీసుకున్నప్పుడు చాలా మర్యాదగా, భయపడుతూ, అనుకువగా తీసుకున్నారు, మీరు నాకు దేవుడు అన్నట్టుగా తీసుకున్నారు. ఆ తర్వాత ఆ డబ్బుని అడిగినప్పుడు తిరగబడుతున్నారు, రివర్స్ అయిపోతున్నారు. నేనివ్వను, ఏం చేసుకుంటావో చేసుకో, నీ వల్ల ఏది చేత అయితే అది చేసుకో అంటున్నారు. వారే బెదిరింపుకు తిరుగుతున్నారు. పెద్ద అమౌంట్ అయితే ఇక చంపటము కూడా చేస్తాము అని కూడా బెదిరిస్తూ ఉంటారు. అలాంటి వారి పేరు గనుక మీరు ఈ పాత చెప్పు మీద రాశారు అంటే వారంతట వారే మీరు ఇచ్చిన డబ్బుల్ని పువ్వుల్లో పెట్టి మీకు తిరిగి తీసుకొచ్చి ఇస్తారు. ఇక ఒక ల్యాండ్ విషయంలో ఉంటుంది. ఎవరైనా మీ ల్యాండ్ కబ్జా చేశారు, ఆక్రమించుకున్నారు, లేదా భూమి సరిహద్దులు ఉంటాయి, లేదా ఇంటి పక్కన స్థలం ఉంటుంది. ఏంటంటే ఇంటి పక్కన స్థలం ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ స్థలం ఉన్నవాళ్ళు, ఎక్కువ పొలాలు ఉన్నవారు వారి పక్కన ఉన్నది వారు కూడా స్వాధీనం చేసుకోవాలి అనుకుంటారు. అలాంటప్పుడు వీళ్ళని ఇవ్వమని బతిమాలుతూ ఉంటారు. ఫస్ట్ బతిమాలుతారు, బెదిరిస్తారు, గొడవకు దిగుతారు, చంపుతామని కూడా బెదిరిస్తారు. ఎందుకంటే నాది ఇంత పొలం ఉంది కదా, నాది ఇంత పెద్ద ఇల్లు ఉంది కదా, నీది కొద్దిగానే ఉంది, అది నాకు ఇచ్చేయి, నా దాంట్లో కలుపుకొనేస్తాను, మొత్తం నాది అవుతుంది ఒక ల్యాండ్ అన్నట్టు ఇలా బెదిరిస్తూ ఉంటారు. వీళ్ళకేమో అది వదులుకుంటే ఆసరా ఉండదు, ఇవ్వటానికి ఇష్టం ఉండదు. అలాంటి వారి పేరు మీరు గనక రాశారు అంటే మీ జోలికి రారు. అసలు మీ పేరు ఎత్తాలన్నా, మీ స్థలం వైపు చూడాలన్నా, మీ భూమి వైపు చూడాలన్నా గజగజ వణికిపోతారు. ఇక ఇంట్లో ఎవరైతే అత్త మామలు ఇబ్బంది పెడుతూ ఉన్నారో వారి పేరు రాయొచ్చు. మీకు అనుకూలంగా మారేటట్టు ఎవరైతే చిత్రహింసలు పెడుతూ ఉంటారో, భర్త, అత్త, మామలు, ఆడపడుచులు ఎవరైతే చిత్రహింసలు పెడుతూ ఉంటారో అలాంటి వారి పేరు రాస్తే వాళ్ళ నోర్లు మూతలు పడిపోతాయి. వాళ్ళు మిమ్మల్ని చూస్తే ఇంక నోరు అలా మూసేసుకుని సైలెంట్గా ఉండిపోతారు అంతే. ఇక ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ, భార్య మీద భర్త, భర్త మీద భార్య, తల్లి మీద పిల్లలు, పిల్లల మీద తల్లులు ఇలా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ పేర్లు రాసిన ఈ చాడీలు చెప్పటం ఆగిపోతుంది. ఇక ఇంటి దొంగ ఈశ్వరుడు కూడా పట్టలేరు అంటారు. మీ ఇంట్లో ఉన్నవాళ్ళు కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీతో క్లోజ్గా ఉన్నవాళ్ళు కానీ మీ ఇంట్లో ఏం జరుగుతుందో ప్రతి విషయాన్ని బయటకు తీసుకువెళ్ళి చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు, మిమ్మల్ని అపప్రతిష్ట పాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారు నోరు కట్టేయాలి అంటే వారి పేరును ఇలా రాసి మీ పరువు మీరు కాపాడుకోవచ్చు. మరి
ఇవన్నీ జరగాలి అంటే మీకు కావాల్సింది కేవలం ఒక్క పాత చెప్పు, మీకు పనికిరాని చెప్పు, తెగిపోయిన చెప్పు అయినా పర్లేదు. ఆ ఒక్క చెప్పు ఉంటే ఎంతమంది నోర్లుని మీరు ముయ్యించవచ్చు, మొదలు పడేటట్టు చెయ్యొచ్చు. మరి ఆ పరిహారం ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి అని తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సింది. ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7386242425. ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఒక్కసారి ఈయన దగ్గర జ్యోతిషం చెప్పించుకున్నారంటే ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. 100కి 1000% న్యాయం చేస్తారు. ఒక్కసారి చెప్పారు అంటే అది జరిగి తీరాల్సింది, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఎంతటి మొండి సమస్యలనైనా పరిష్కరించడంలో దిట్ట. కేవలం ఫోన్ కాల్ ద్వారా, పూజల ద్వారానే, నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మా ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. ఎక్కడున్నా మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మీరు శత్రువుగా ఎవరిని భావిస్తున్నారు, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, ఎవరి వల్ల మీరు ఇబ్బందులకు గురవుతున్నారు, బాధపడి ఏడ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, మానసికంగా నలిగిపోతున్నారు, అలాంటి వారు మీ శత్రువులు. అది మీరు గుర్తించాలి. అలా కాకుండా మీరు మీ ఊహకి ప్రకారంగా మీరు ఊహించుకొని తను నాకు శత్రువు అని మీరు ఫిక్స్ అయి చేస్తే అది చెల్లదు, మీకు రివర్స్ అవుతుందని గుర్తుంచుకోండి. కరెక్ట్గా వారు మీకు శత్రువులు అవ్వాలి, వాళ్ళ వల్ల మీరు బాధపడి ఉండాలి. అలాంటప్పుడు వారి పేరు ఈ పాత చెప్పు మీద రాయండి. అసలు ఇంకా వారు మీ జోలికి వస్తే అప్పుడు అడగండి. కొంతమంది మమ్మల్ని చూస్తేనే పడదండి, కొంతమందికి అనవసరంగా గొడవకు వచ్చేస్తారండి, ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఆ మీద చాడీలు చెప్పుకుంటారండి, మేమంటే పడదు గిట్టదు అనుకునే వాళ్ళ నోర్లు సైతం మీరు ముయించవచ్చు. ఎవరైనా అవ్వనివ్వండి. చెడుగా మీ గురించి ఎవరు మాట్లాడుతున్నారో, మీ మీదికి ఎవరు గొడవకు వస్తున్నారో అలాంటి వారి నోర్లందరినీ ముయించేసి మీ జోలికి రాకుండా, మీ వైపు రాకుండా, కన్నెత్తి చూడకుండా మీరు చేసుకోవాలంటే మీరు చేయాల్సింది ఈ పాత చెప్పు మీద వారి పేరుని రాసి ఒక్కచోట వేలాడదీయండి. వాళ్ళ నోర్లు బంద్ అయిపోతాయి. ఇంకా మరి మీకు దీనికి కావాల్సింది ఒక పాత చెప్పు. మీ ఇంట్లో తెగిపోయినదైనా, అరిగిపోయినదైనా, విరిగిపోయినదైనా, కలర్ పోయిందైనా, ప్లాస్టిక్దైనా, తోలు చెప్పు అయినా, ఏదైనా అవ్వనివ్వండి, ఒక చెప్పు కావాలి. ఆ ఒక్క చెప్పు తీసుకోండి. దాని మీద బ్లాక్ కలర్ పెన్నుతో వారి పేరు రాయండి. వారి పేరుని రాశాక మీరు ఏం చెప్తారు అంటే, మీరు సంకల్పం చెప్పుకోండి. వీళ్ళ శక్తి నిర్వీర్యం అయిపోతుంది, వీళ్ళు బలహీన పడిపోతున్నారు, నన్ను చూస్తేనే భయపడుతున్నారు, నా వైపు చూడట్లేదు, వాళ్ళ శక్తి నశించిపోతోంది, వారి పీడ నాకు విరగడైపోయింది, నాకు ఉపశమనం కలిగింది అని సంకల్పం చెప్పుకోండి. చెప్పుకున్నాక ఈ చెప్పుని మీరు తీసుకువెళ్ళి మీ ఇంటికి దక్షిణ గోడ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మేకు కొట్టి అక్కడ దీన్ని వేలాడదీయండి. మీకు కిటికీలు ఉంటాయి, పైన సన్సెట్ అది ఉంటుంది, దానిపైన ప్లేస్ ఉంటుంది, కనపడకుండా అక్కడ కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదా ఇంటి వెనుక భాగం ఎవరికి కనబడదు అంటే, మీ ఇంటి వెనుక భాగం అంటే దక్షిణం గోడ ఏదైతే ఉందో అక్కడ ఎవరు చూడరు అంటే అక్కడ ఒక చోట ఒక మేకు కొట్టి ఈ చెప్పును వేలాడదీసేసి వచ్చేయండి. ఎక్కడైనా కానీ మీ ఇంటి ప్రాంగణంలోనే మీరు ఈ పని చేయాలి. ఇది పూర్వకాలం మన పెద్దవాళ్ళు కూడా ఇలా దక్షిణ దిక్కుగా ఒక చెప్పును వేలాడదీసేవాళ్ళు. అప్పుడు అడిగితే ఎందుకు అంటే, దయ్యాలు భూతాలు రాకుండా ఉంటాయిలే, పీడా పిశాచాలు, చెడు శక్తులు, దుష్ట శక్తులు రాకుండా ఉండాలని అని చెప్పేవాళ్ళు. నిజానికి మనుషుల్ని మించిన దుష్ట శక్తులు, చెడు శక్తులు ఇంకొకరు ఉండరు. అప్పుడు పిల్లవాళ్ళం కాబట్టి మనకు తెలియదు కాబట్టి వాళ్ళు అలా చెప్పేవాళ్ళు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకి ఇలాంటివి తెలియకూడదు, వాళ్ళ మనసు పాడు చెయ్యకూడదు అనే ఉద్దేశంతో దయ్యాలు భూతాలు రాకుండా ఉంటాయని చేశాంలే అని చెప్పేవాళ్ళని నేను అనుకుంటున్నాను. మరి ఈ ఒక్క ప్రక్రియ మీరు చేశారు అంటే గనక వాళ్ళు మీ వైపు కన్నెత్తి చూడరు. వాళ్ళు ఎంతటోళ్ళైనా అవ్వనివ్వండి, నోర్లు మూసేసుకుంటారు, నోర్లు మూతలు పడిపోతాయి అంతే. ఇంకా కానీ ఇది పీరియడ్స్ టైంలో ఉన్న వాళ్ళు చెయ్యకండి. ఇక నాన్ వెజ్ అది ఓకే, తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది. మీ మధ్య థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా
చాలామంది ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ థర్డ్ పర్సన్తో ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు భయంతో గజ వణికిపోయి మీ కాళ్ళు పట్టుకొని మరి సారీ చెప్పి మీ వారిని ఇంకా నేను చూడను, వారిని మాట్లాడను, మీ వారు నాకు వద్దు అని మీకు అప్పగించేసి వెళ్ళిపోతారు. అంత అద్భుతంగా మీకు పనిచేస్తుంది. ఇక ఈ చెప్పు పరిహారం మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనకు నెక్స్ట్ ఆదివారం వస్తుంది కాబట్టి ఆదివారం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. మనకు తెలుసు ఆదివారము, అమావాస్య, పౌర్ణమి ఇలాంటి రోజుల్లో ఏంటంటే మన పరిహారాలు చాలా తొందరగా ఫలిస్తాయి, ఎక్కువ శక్తి కూడా కలిగి ఉంటాయి ఆ రోజులు. కాబట్టి ఆదివారం రోజు చేసుకోండి, కుదిరిన వాళ్ళు ఎప్పుడైనా చేసుకోండి. ఇక బిలియనీర్ చక్ర, ఈ యొక్క బిలియనీర్ చక్ర ఎవరి దగ్గర ఉంటుందో వాళ్లకు సమస్తం సొంతం అవుతుంది. సమస్తం చాలా మంది లక్కు లేదు అని బాధపడుతూ ఉంటారు. లక్కు కలిసి వస్తుంది. మాకు సంపాదన రావట్లేదండి, రాబడి సరిపోవట్లేదండి అంటారు. రాబడి వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామండి, అప్పుల బాధల్లో ఉన్నామండి, ఇచ్చిన డబ్బు ఎక్కడో ఇరుక్కుపోయి స్టక్ అయిపోయి ఎన్నో ఇళ్ళగా కోర్టు కేసులు క్లియర్ అవ్వటం లేదండి, సమస్తము కూడా తాకట్టులో ఉందండి, ఇల్లు పొలాలు ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా, కోరిన జాబ్ లేదండి, కోరిన వ్యక్తి లేరు, ఇంట్లో గొడవలు, పెళ్లిళ్ళు జరగట్లేదు, ప్రశాంతత లేదు, గ్రోత్ లేదు, జనాలకి ఏదైనా మంచి చేద్దామంటే గొడవకు వస్తున్నారు, నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు వస్తున్నాయి, లక్కు లేదు, ఏది పట్టుకున్నా కలిసి రావట్లేదు, అన్ని అర్ధాంతరంగా ఆగిపోతూ ఉన్నాయి, ఏది కలిసి రావట్లేదు, జనాకర్షణ ధనాకర్షణ రెండు లేవు, అద్భుతం జరిగితే మా లైఫ్ బాగుపడుతుంది అనేవాళ్ళు ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో మీరు పెట్టుకొని వెళ్ళారు అంటే మీకు వశం కానిది, మీ సొంతం కానిది ఏది ఉండదు. మీరు ఏది కోల్పోయారో దాన్ని తిరిగి తీసుకువస్తుంది. మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకువస్తుంది. ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో బిలియనీర్ చక్ర శక్తి ఉంటుంది. ఎవరికైతే ఈ బిలియనీర్ చక్ర కావాలి అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు నాకు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఎందుకంటే మనం ఎన్ని తయారు చేయించినా చేసుకుంటూనే ఉన్నారు, త్వరగా అయిపోతూనే ఉన్నాయి. కాబట్టి మీరు కూడా త్వరపడి ఆర్డర్ పెట్టుకోండి. అలాగే మన దగ్గర తీసుకున్న వాళ్ళు మాకు చాలా మంచిగా జరిగిందండి అంటూ మళ్ళీ కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం కూడా ఆర్డర్ అన్నది పెట్టుకుంటూ ఉన్నారు, మంచి ఫీడ్బ్యాక్ అన్నది అందిస్తూ ఉన్నారు. మన దగ్గర ఇది 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, ఇంకొకటి ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయండి. ఒకటి దేవుడి దగ్గర ఇంట్లో మనం పెట్టుకోవటానికి, ఇంట్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఇంటి పరంగా ఏదైనా రిమూవ్ అవ్వాలి అన్నప్పుడు ఇది చక్కగా పనిచేస్తుంది. ఇక 2 పాకెట్ చక్రాస్ అంటే ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు వర్కింగే కాబట్టి వారికి సక్సెస్ కావాలి కాబట్టి చెరు ఒకటి వాళ్లతో వాళ్ళు క్యారీ చేయొచ్చు. కాబట్టి మొత్తంగా ఈ ఫ్యామిలీ ప్యాక్లో 3 చక్రాస్ ఉంటాయి. ఫ్యామిలీ ప్యాక్ ఉంది, అలాగే ప్యాకెట్ చక్ర అన్ని అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి. నేను ఆ బిలియనీర్ చక్రాకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చా ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.